వెల్కమ్ టు తెలుగు హర్రర్ స్టోరీస్. మీకు హర్రర్ స్టోరీస్ ఇష్టమైతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు హర్రర్ లవర్స్ కోసం ఒక వీడియో రిలీజ్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఒక కాంట్రాక్ట్ కిల్లర్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. శంకర్ ఒక కాంట్రాక్ట్ కిల్లర్. అతను ఇప్పటికే చాలామందిని హత్య చేసి ఉంటాడు. అతని స్పెషాలిటీ ఏంటి అంటే అతను ఒక ట్రైకే టార్గెట్ ఫినిష్ చేస్తాడు. అతను ఇప్పటికే 300 హత్యలు చేసి ఉంటాడు. అతను ఒక ఇంటర్నేషనల్ కిల్లర్. అన్ని దేశాల పోలీసులు శంకర్ కోసం గాలిస్తూ ఉంటారు. కానీ అతను ఇప్పటి వరకు ఎవరికీ దొరకలేదు. చాలా సింపుల్గా చంపే శంకర్కి ఈసారి చాలా క్రిటికల్ కాంట్రాక్ట్ వచ్చి ఉంటుంది. తన మెయిల్స్ని చెక్ చేసుకుంటూ ఉండగా తన మెయిల్లో ఈ విధంగా రాసి ఉంటుంది: శంకర్, నువ్వు నాకు ఒక పని చేసి పెట్టాలి. నేను నీకు ఇవ్వబోయే టార్గెట్ను నువ్వు ఫినిష్ చేయడం అంత ఈజీ కాదు. రేపు ఆ టార్గెట్ ఎక్కడ ఉంటుందో, ఎలా ఉంటుందో నీకు సెండ్ చేస్తాను. మళ్ళీ చెప్తున్నాను శంకర్, ఆ టార్గెట్ని ఫినిష్ చేయడం అంత ఈజీ కాదు. జాగ్రత్త. ఈ టార్గెట్ నువ్వు ఫినిష్ చేయగలిగితే నీకు అనుకోనంత డబ్బు ఇస్తాను అని ఆ మెయిల్లో ఉంటుంది. శంకర్ ఇక ఆలోచనలో పడతాడు. ఇతను ఈ టార్గెట్ గురించి నన్ను ఎందుకు ఇంతగా వార్న్ చేస్తున్నాడు? అయినా నేను ఈ ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ కిల్లర్ని. నేను ఒక్కసారి టార్గెట్ చేశాను అంటే ఆ పని ఫినిష్ అయినట్లే అనుకుంటా. ఆ టార్గెట్ యొక్క ఫిజికల్ ఫీచర్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక తర్వాత మెయిల్ ఓపెన్ చేసి ఆ టార్గెట్ యొక్క ఫిజికల్ ఫీచర్స్ చూస్తాడు. మొదటగా ఆ టార్గెట్ యొక్క హైట్ రాసి ఉంటుంది. ఆ టార్గెట్ యొక్క హైట్ 6 feet 10 inches. సామాన్యంగా మనిషి అన్నవాడు ఇంత హైట్ ఉంటాడా అని ఆలోచిస్తాడు. తర్వాత టార్గెట్ యొక్క అన్ని ఫిజికల్ ఫీచర్స్ గురించి మెయిల్లో చదువుతాడు. ఆ టార్గెట్ యొక్క అడ్రస్ని చెక్ చేస్తాడు. ఆ టార్గెట్ యొక్క అడ్రస్ మెయిల్ని చూసి గూగుల్ చెక్ చేస్తాడు. ఆ అడ్రస్ గత 10 సంవత్సరాల నుండి పాడుబడిపోయిన ఫ్యాక్టరీ. నా టార్గెట్ని చంపడానికి దీనికంటే మంచి ప్లేస్ ఎక్కడ ఉంటుంది అని అనుకుంటాడు శంకర్. తరువాత రోజు ఆ టార్గెట్ని చంపడానికి తన థింగ్స్ అన్నీ ప్యాక్ చేసుకుంటాడు. ఇక తను ఆ ఫ్యాక్టరీకి 100 అడుగుల దూరంలో ఉన్న ఒక బిల్డింగ్ పైనకెక్కి తన స్నైపర్ గన్ పెట్టుకొని తన టార్గెట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఏరియా అంతా చీకటిగా భయానకంగా ఉంటుంది. ఫ్యాక్టరీకి ముందు 2 స్ట్రీట్ లైట్స్ మాత్రమే వెలుగుతూ ఉన్నాయి. అలా తన టార్గెట్ కోసం శంకర్ ఎదురు చూస్తూ ఉండగా సరిగ్గా 10 నిమిషాల తర్వాత ఎవరో ఒక వ్యక్తి తను చాలా హైట్గా ఉన్నాడు. తను చూసిన వెంటనే శంకర్కి అర్థమవుతుంది తన టార్గెట్ వచ్చేసాడని. ఆ వ్యక్తి బ్లాక్ కోట్ అండ్ బ్లాక్ హ్యాట్ పెట్టుకొని సరిగ్గా స్ట్రీట్ లైట్ క్రిందకు వచ్చి ఆగుతాడు. ఇంకా సరిగ్గా శంకర్ తను ఉన్న పొజిషన్ నుండి కదలకుండా ఎదురుగా ఉన్న టార్గెట్ తల మీద ఎయిమ్ చేస్తూ ఉండగా ఇక ట్రిగర్ని ప్రెస్ చేద్దాం అనుకుంటూ ఉండగా ఆ టార్గెట్ సడన్గా గట్టిగా నవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఇంకా శంకర్కి అర్థం కాదు అతను ఎందుకు నవ్వుతున్నాడో. ఒకవేళ తను ఉండడం గమనించి ఉంటాడా అనుకుంటూనే ఇదంతా నాకెందుకు, కేవలం నా టార్గెట్ని ఫినిష్ చేయడమే నా పని అని శంకర్ అనుకొని తన స్నైపర్ని అతని తలకి ఎయిమ్ చేసి ట్రిగర్ నొక్కుతాడు. ఒక్కసారిగా నవ్వుతూ ఉన్న ఆ వ్యక్తి ఆ బుల్లెట్ తన హెడ్కి తగిలి కుప్పకూలిపోతాడు. అయినా ఇంత ఈజీ టార్గెట్ని ఫినిష్ చేయడానికి అతను ఎందుకు నన్ను అంతగా వార్న్ చేశాడో నాకు అర్థం కావడం లేదు అని శంకర్ అనుకుంటాడు. అయినా నేను ఎయిమ్ చేసిన బుల్లెట్ అతని తలలో దిగి ఉంటుంది. నా టార్గెట్ డెఫినెట్గా చనిపోయి ఉంటాడు. అయినా ఈ భూమి మీద ఎవడైనా అంత డైరెక్ట్ హెడ్ షాట్ నుండి తప్పించుకోలేడు. నా టార్గెట్ డెఫినెట్గా చనిపోయి ఉంటాడు. సో ఇక అతనికి టార్గెట్ ఇచ్చిన వారికి మెయిల్ చేస్తాడు: మీరు ఇచ్చిన టార్గెట్ని ఫినిష్ చేశాను, సో నా అకౌంట్కి మనీ పంపించండి అని శంకర్ మెయిల్ చేస్తూ ఉండగా ఉన్నట్లుండి
శంకర్కి మళ్ళీ నవ్వు వినిపిస్తూ ఉంటుంది. ఆ నవ్వు విన్న వెంటనే శంకర్ నోట్లో ఉన్న సిగరెట్ కింద పడుతుంది. శంకర్ భయపడుతూ తనకు 100 అడుగుల దూరంలో ఉన్న టార్గెట్ని చూస్తూ ఉంటాడు. అతను పైకి లేచి నిలబడి నవ్వుతూ ఉంటాడు. శంకర్ ఇలా ఆలోచిస్తాడు, నో వే, అతను నా హెడ్ షాట్ నుండి తప్పించుకునే వీలే లేదు. కానీ ఎలా తప్పించుకున్నాడు? మామూలు మనిషి అయితే ఈ పాటికి చనిపోయి ఉండాలి. అసలు ఇతను మామూలు మనిషేనా అని శంకర్ ఆ వ్యక్తి వైపు చూస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి కళ్ళు చాలా ఎర్రగా ఉన్నాయి. అంత ఎర్రగా ఉన్నా అంటే ఆ చీకట్లో కూడా మెరుస్తూ ఉన్నాయి. ఇది మామూలు వ్యక్తి కాదు. దీన్ని చంపాలి అంటే గన్ సరిపోదు అని శంకర్ ఆలోచిస్తూ తన బ్యాగ్లో ఉన్న గ్రానైట్స్ని బయటకు తీస్తాడు. కానీ ఆ ఆకారం ఎటూ కదలకుండా స్ట్రీట్ లైట్ కిందే ఉండి శంకర్ వైపు అలానే చూస్తూ ఉంటుంది. ఇంకా శంకర్ ఆ గ్రానైట్ను ఆ ఆకారం మీద వేసే లోపు ఎదురుగా ఉన్న ఫ్యాక్టరీలో నుండి ఏదో శబ్దం వినిపిస్తుంది. ఆ ఆకారం ఒక్కసారిగా ఆ శబ్దం విని ఆ ఫ్యాక్టరీలోనికి పరిగెడుతుంది. అప్పుడు శంకర్, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నా నుండి తప్పించుకోలేవు. నాకు ఇప్పుడు అర్థమవుతుంది నీ గురించి నన్ను ఎందుకు అన్నిసార్లు వార్న్ చేశారు అని. ఇక శంకర్ తన టార్గెట్ని ఎలా అయినా ఫినిష్ చేయాలి అనుకొని గన్స్ మరియు గ్రానైట్స్ తీసుకొని ఫ్యాక్టరీలోకి వెళ్తాడు. కానీ ఫ్యాక్టరీ లోపలంతా చాలా చీకటిగా ఉంటుంది. ఇక శంకర్ తన నైట్ విజన్ గ్లాసెస్ వేసుకొని ఫ్యాక్టరీ లోపలికి ఎంటర్ అవుతాడు. ఇంకా ఫ్యాక్టరీ లోపలంతా చాలా పాతబడి ఉంటుంది. శంకర్ అలా ముందుకు వెళుతూ ఉండగా ఒక లాంగ్ హాల్వే కనిపిస్తుంది. అలా శంకర్ హాల్వే గుండా లోపలికి వెళుతూ ఉండగా ఒక పర్టిక్యులర్ పాయింట్ దగ్గర ఒక వ్యక్తి గట్టిగా నొప్పితో అరుస్తున్నట్లుగా వినిపిస్తుంది. ఇంకా శంకర్కి అర్థమవుతుంది ఈ ఫ్యాక్టరీలో మేమిద్దరమే కాకుండా వేరే ఇంకెవరో కూడా ఉన్నారు అని. ఎందుకు అంటే ఆ వాయిస్ ఆ మాన్స్టర్ది కాదు. అసలు ఇంతకీ ఆ మూడో వ్యక్తి ఎవరు అని ఆలోచిస్తూ శంకర్ ముందుకు వెళుతూ ఉంటాడు. అతను ముందుకు వెళ్ళే కొద్దీ ఆ శబ్దాలు ఇంకా ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. ఇంకా శంకర్ కొంత ముందుకు వెళ్ళగానే ఎవరో ఒక వ్యక్తి ఎగిరి తన కాళ్ళ క్రింద పడినట్లు అనిపిస్తుంది. అతను కాళ్లను విరగ్గొట్టేసి ఉన్నారు. అతని బోన్స్ అన్నీ బయటకు వచ్చేసి ఉన్నాయి. అతని కాళ్ళంతా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఆ వ్యక్తి అప్పటికే చనిపోయినట్లు శంకర్కి అర్థమవుతుంది. ఇంకా ఉన్నట్లుండి పెద్ద ఫుట్ స్టెప్స్ తన వైపే వస్తున్నట్లు గమనిస్తాడు. అతను ఇక గోడ వెనక వైపుకు వెళ్ళి దాక్కుంటాడు. ఇక అతను తన నైట్ విజన్ గ్లాసెస్తో తన వైపు వస్తుంది ఎవరా అని చూస్తూ ఉంటాడు. అతను ఎవరో కాదు, ఇందాక తన ముందుకు వచ్చి నిలబడిన మాన్స్టర్. ఆ ఆకారం ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ శంకర్ దాక్కొని ఉన్న గోడ దగ్గరకు వస్తుంది. ఆ ఆకారం ఇంకో అడుగు ముందుకు వేస్తే తనను చంపుదామనుకుంటాడు శంకర్. ఇక శంకర్ అనుకున్నట్లుగానే అది ఇంకో అడుగు ముందుకు వేయడానికి ప్రయత్నిస్తుంది. శంకర్ లేచి తన దగ్గర ఉన్న ఏకేఎం గన్స్తో 2 చేతులతో పట్టుకొని వేగంగా షూట్ చేస్తూ ఉంటాడు. అలా షూట్ చేస్తూ 2 రౌండ్లు ఫినిష్ చేస్తాడు. కానీ ఎందుకో శంకర్కి అది ఇంకా చావలేదు అనిపిస్తుంది. ఆ 2 ఏకేఎంస్లో ఉన్న బుల్లెట్స్ అయిపోతాయి. కానీ ఆ మాన్స్టర్ అక్కడే నిలబడి ఉంటుంది. దానికి ఒక చిన్న స్క్రాచ్ కూడా పడి ఉండదు. అది ఇక వేగంగా శంకర్ వైపు పరిగెడుతుంది. ఇక శంకర్ తప్పించుకొని ఆ హాల్వేలో పరిగెడుతూ ఉంటాడు. అది ఆల్మోస్ట్ పట్టుకుంటుంది అనేలోపు శంకర్ ముందుగా హాల్వేలో ఎంటర్ అయ్యేటప్పుడు ఆ ఫ్యాక్టరీ ముందు ఒక వైట్ గ్రానైట్ ట్రాప్ని సెట్ చేసి ఉంటాడు. ఇక శంకర్ ఆ వైర్స్కి టచ్ అవ్వకుండా ఆ వైర్స్ పైనుండి ఆ ఫ్యాక్టరీలో నుండి దూకేస్తాడు. ఆ మాన్స్టర్కి అక్కడ ట్రాప్ ఉందని తెలియదు కాబట్టి అది ఆ వైర్ని తొక్కేస్తుంది. దానితో ఆ ట్రాప్ యాక్టివేట్ అయ్యి బాంబ్ పేలుతుంది. అలా కంటిన్యూస్గా ఒక 5 గ్రానైట్స్ వరకు పేలుతాయి. ఇంకా శంకర్ బయట నుండి చూస్తూ ఇప్పటి వరకు నేను సెట్ చేసిన ఏ టార్గెట్ నా నుండి ప్రాణాలతో తప్పించుకోలేదు.
అలాంటిది నువ్వు మాత్రం ఎలా వెళదాం అనుకున్నావు అని అనుకుంటూ శంకర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా తరువాతి రోజు శంకర్ తన ఇంటికి వెళ్ళి తనకి కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళకి ఇలా మెయిల్ చేస్తాడు. మీరు ఇచ్చిన టార్గెట్ని ఫినిష్ చేశాను, అమౌంట్ పంపండి. అలా అతను మెయిల్ పంపించినా అతనికి రెస్పాన్స్ ఏమీ రాదు. అలా మెయిల్ పంపిన 3 అవర్స్ తర్వాత అతనికి మళ్ళీ ఇంకో మెయిల్ వస్తుంది. ఆ మెయిల్లో ఏదో వీడియో ఉన్నట్లు కనిపిస్తుంది. ఆ వీడియో చూశాక శంకర్కి చెమటలు రావడం మొదలవుతుంది. అందులో ఏముంటుంది అంటే శంకర్కి టార్గెట్ ఇచ్చిన వాళ్ళని ఆ మాన్స్టర్ చంపి వాళ్ళ చెస్ట్లో డబ్బులు పెట్టి ఉంటుంది. ఇంకా వాళ్ళ తల దగ్గర ఏదో వైట్ పేపర్ రాసి ఉంటుంది. అందులో ఏమి ఉంటుంది అంటే శంకర్ తర్వాత నీ దగ్గరికే వస్తున్నా అని రాసి ఉంటుంది.